ఈ 2 రోజులు మా లైఫ్‌లో చాలా భయంకరమైనవి. అమ్మ చూడు ఆడుకొని వచ్చా, కింద అన్న వాళ్ళ ఇంట్లో ఏమీ తినలేదు అని ఫేస్ అంత నల్లగా పూసుకొని వచ్చి అబద్ధం కూడా అందంగా చెప్పింది పోస్తా. నిజంగా అని అడిగేలోపే నవ్వులు బూస్ట్ పెట్టాడు తిన్నాము అనింది. అప్పుడు టైం 6:30. ఓకే అని చెప్పి పూజ చేద్దామని కూర్చుని వాటర్ తాగుతాం మమ్మీ అంటే ఓకే తాగుపో అని చెప్పి ఇప్పుడు నేను ఎలా దిగాలి మమ్మీ అంటే జంప్ చేయి ఏం కాదులే. కనురెప్ప వాల్చేంత టైంలోనే అమ్మ అని గట్టిగా ఏడుపు, ఫ్లోర్ అంతా బ్లడ్ తో, తలకి పెద్ద దెబ్బ, ఏం చేయాలో అర్థం కాలే, చేతులు చివరవుతున్నాయి, బ్లడ్ ఏమో ఆగట్లేదు. నిమిషాల్లో హాస్పిటల్ తీసుకెళ్ళాం. మమ్మీ నొప్పిగా ఉంది అనే మాటలు నన్ను ఏడిపించేసాయి. డాక్టర్ చెక్ చేసి పెద్ద ప్రమాదం తృతిలో తప్పింది, నౌ షీ ఈజ్ సేఫ్ అన్నారు. యువర్ లక్కీ అన్నారు. 2 days తర్వాత థ్యాంక్స్ గాడ్, థ్యాంక్స్ డాక్టర్ అని రిలీఫ్ అయ్యాం. నేను ఒక్క నిమిషం దాన్ని దింపింటే ఇలా అయ్యేది కాదేమో, కానీ పోస్తే ఇంత స్ట్రాంగ్ గర్ల్ అని తెలిసేది కూడా. చిన్న తప్పు ఇంత పని చేసింది. She teaches us so many lessons from this terrible incident. I'm so lucky. Feel proud of you, పోస్తమ్మ.